హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. 2026 జూలైలో మకర రాశి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి నేను ఇచ్చే ఒక అంటే ఈ నెలలో మనకి జూలై నెలలో వాళ్ళకి వచ్చిన అడ్వైజ్ ఏంటి అంటే పగటి కళల నుంచి దూరంగా ఉండాలి మీరు. ఓకే, వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఈ నెల అంతా ఏదో ఒక 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 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక 1000 రూపాయలు వచ్చేస్తాయి అన్న థాట్స్ ఏవైతే ఉంటాయో,
ఓకే. అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ మేబీ ఒక స్టెప్ వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్ట్ వాళ్ళకి సక్సెస్ అయిందనుకో, వాళ్ళేమనుకుంటారంటే ఇంకా నా లైఫ్ అంతా ఇట్లానే ఉంటదనుకుంటా ఉంటారు. సో, మీ ప్రొజెక్షన్స్ ఒకటి కరెక్ట్‌గా చేసుకోండి. పగటి కలల నుంచి దూరంగా ఉండి రియాలిటీ చెక్ చాలా చాలా అవసరం అనమాట. అంటే నేనేంటి? నా పరిస్థితి ఏంటి? నేను ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతాను? నా పొటెన్షియల్ ఏంటి? నేను నిజంగా సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతానా? అవ్వలేనా? అని ఇవన్నీ ఒకసారి రీచెక్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన మంత్ జూలై వీళ్ళకి. ఓకే. ఎస్పెషల్లీ లేడీస్ మకర రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన నెల జూలై అన్నమాట. అన్నెసెసరీగా అంటే వాళ్ళు ఏదైనా రాంగ్ వాటిలో ట్రాప్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, ఎవరో ఏదో ఇస్తానన్నారు, ఏదో చేస్తానన్నారు, ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తే చాలా మంది చూస్తూ ఉంటాం కదా! ఈ ఏమంటారంటే నెట్వర్కింగ్‌కి సంబంధించి మీరిట్లా వచ్చి మాకు ఒకళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు చైన్ మార్కెటింగ్ అంటారు కదా! సో, అట్లాంటి చైన్ మార్కెటింగ్స్ అట్లాంటి విషయాల్లో ఎంత దూరంగా ఉండగలిగితే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి అంత బెటర్‌గా ఉంటది. అండ్ ఇంకొకటి లేడీస్‌కే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు సోషల్ మీడియా అట్లాంటి వాటిలో ఉన్నప్పుడు కొంచెం మీ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎంత సీక్రెట్‌గా పెట్టుకోగలిగితే అంత బెటర్‌గా ఉంటది వీళ్ళకి ఈ మంత్‌లో. అయితే వీళ్ళకి జూలైలో ఏంటి అంటే, మీరు ఇంతకుముందు ఏదైతే చేశారో దానికి తగ్గ ఫలితమే జూలైలో వస్తది మీకు. ఓకే. అంటే మీరు నిజంగా 100% ఎఫర్ట్ వేసి ఖచ్చితంగా కష్టపడి ఉంటే గనక జూలైలో దాని యొక్క రిజల్ట్ చూస్తారు. మీరేం కష్టపడలేదు, ఏం చేయలేదు, ఖాళీగా కూర్చున్నారు. ఏదో అయిందే మన జాతకాల ప్రకారం ఎట్లా అవ్వాలో అట్లా అవుతది. భగవంతుడే ఉన్నాడు చూసుకుంటాడు అనుకొని కూర్చుంటే మాత్రం ఏమీ రాదు. ఓకే. సో, ఇక్కడ మిక్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కుతది. మీరు కష్టపడితే మీకు ఫలితం. మీరేం కష్టపడకపోతే అక్కడ ఏమి ఉండదు. దానివల్ల మీరు దేవుడిని బ్లేమ్ చేయడము, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడం అట్లాంటివి చేయడానికి లేదు వీళ్ళకి. ఓకే. సో, జూలై ఈజ్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. విమెన్‌కి మాత్రం చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన మంత్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా మకర రాశి వాళ్ళకి ఎప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎంత సంపాదించినా, ఎంత అచీవ్ చేసినా నేనేం చేయలేదే అని వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తా ఉంటారు. అట్లాంటి కంపారిజన్స్ నుంచి దూరంగా ఉండండి ఈ నెలలో. ఓకే. అయితే ఈ నెలలో మీకు మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రీథింక్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ ప్లాన్స్ అవన్నీ మళ్ళీ ఒకసారి కూర్చొని, మీకు కావాల్సిన వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని, మీ ప్లాన్ ఏంటి? మీరు ఎస్పెషల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నారో అట్లాంటివి. వర్క్ పరంగా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు మీరు పంపించే డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదైతే డాక్యుమెంట్ చేస్తున్నారో ఎవరికైనా ఈమెయిల్స్ పంపిస్తా ఉంటారో అట్లాంటి వాటిలో చాలా చాలా ఆచితూచి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అలాగే ఎవరైతే టెండర్స్ అట్లాంటివి వేస్తూ ఉంటారో మీ నంబర్స్‌ని రీచెక్ చేసుకోండి. ఓకే. దాని పరంగా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే వీళ్ళు జూలై 21 తర్వాత వీళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంటది మకర రాశి వాళ్ళకి ఈ నెలలో. అంటే అన్ని రకాలుగా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చూస్తా ఉంటారనమాట. ఎమోషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మనకు మానసిక ఒత్తిడి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఫ్రీక్వెంట్‌గా తలనొప్పులు రావడం, నిద్ర పట్టకపోవడము, బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువైపోవడము, ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. ఓకే. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా వచ్చినా అండ్ దానికి తోడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వచ్చే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాటర్ అవి ఎక్కువగా తాగడము, అన్‌హైజీన్‌గా ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళడం తగ్గించుకోవడం ఇట్లాంటివి చేస్తే హెల్త్ పరంగా కూడా వీళ్ళకి బెటర్‌గా ఉంటది. ఓకే. అండ్ వీళ్ళకి ఇచ్చే నేను ఒక రెమెడీ ఏంటంటే ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారము వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము అండ్ పంచమి, షష్ఠి ఇవి వచ్చినప్పుడు పాలతోటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడము. మీ ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదా ఇంట్లోనే మీకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కొన్ని పాలు అలా అభిషేకం చేసి పాలు కాస్త పచ్చి పాలల్లో కొంచెం పటిక బెల్లం వేసి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా పెట్టండి. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే ఏదైనా మెడికల్‌కి సంబంధించిన దానం లైక్ ఎవరికైనా హాస్పిటలైజేషన్ అట్లా ఉన్నప్పుడు అట్లా వాళ్ళకి ఏమైనా డొనేషన్ ఇవ్వడము, ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతా ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళకి మీ వంతు సాయం, ఫుల్ సాయం అక్కర్లేదు. మీ వంతు 1000, 100 ఎంతో కొంత అట్లాంటి హెల్ప్ చేయగలిగితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా మంచి రెమెడీస్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.